ఏదోటి చెయ్యి. ముందు నన్ను వదలు నోబితా, ఏదైనా ఆలోచించి చెప్తాను. నిజంగానే సరే. అట్టు. నాయనా నాకు ఆకలేస్తుంది. తినడానికి ఏదైనా తెచ్చుండొచ్చు కదా లోపల్. అంటే మనం నిజానికి నిన్న రాత్రికే ఇంటికి చేరుకోవాల్సింది. ఇక నా వల్ల కాదు బాబు. ఎక్కడికి వెళ్తున్నావు? నా పాలను చూడక లోపల్, నేను బయటికి వెళ్తున్నాను. నాకు కావాల్సింది వెతుక్కుంటాను. వద్దు, వెళ్ళదు చామి. ఇక్కడ బలంగా వీచే గాలిని నువ్వు పీల్చలేవు. నువ్వేం బాధపడకు. నాకు చాలా బలం ఉంది. ఇప్పుడు చూడు. అరే ఏంటబ్బా ఇది వింతగా ఉంది. భూకంపం వచ్చింది. ఏమైంది? నిజమేనమ్మా, భూకంపం వచ్చింది. నా ఒళ్ళంతా కదిలిపోయింది. నాకైతే భూకంపం వచ్చినట్టుగా అనిపించలేదు. వింతగా మాట్లాడుతున్నావు, కానీ నిజంగా నేను బాగా కదిలిపోయాను. నోబితా, మళ్ళీ అనవసరంగా గొడవ చేయకు, నిద్రపో. గుడ్ నైట్ నోబితా. చాలా వింతగా ఉంది. ఏమీ అంత పట్టడం లేదు. బహుశా పుల్లల ఆధారంతో బలంగా ఉన్నట్టుంది. ఇప్పుడు ఒక్కటిస్తాను దెబ్బకి. ఇప్పుడు జరిగిందేంటి నోబితా? నా పరుపు ఒక్కసారిగా ఎగిరింది. అందులో నుంచేదా చెప్తాను. ఇది వేసుకొని చూడు, ఏమీ ఉండదు. వింతగా ఉందే. అక్కడేదో ఉన్నట్టుంది డోరేమాన్. అది వంటగదిలోనే ఉంది. నా కొళ్ళోకి వచ్చిన అదే కుందేలు. ఆగు. ఆగు. చాలా వేగంగా వెళ్తోంది. నాయనా, ఇక్కడ గాలేం బాగోలేదు. నా శరీరం అంతా బరువుగా ఉంది. నీకేం కాలేదుగా, చెప్పు. ఆఖరికి నేను ఈ దుర్మార్గులకి ఆహారాన్ని అయిపోతున్నానే. నన్ను రక్షించేవారే లేరా? సరే మీ ఇష్టం. మమ్మల్ని దుర్మార్గులం అంటావా? ఇదిగో, నిన్నొక విషయం అడగాలి. నేను మాత్రం అసలు రుచిగా ఉండను. నా ప్రశ్న అది కాదు. నువ్వు అంతరిక్ష నౌకలో ఒక అబ్బాయితో వచ్చావు కదా, అయితే నీకు లోపల తెలుసా? చూసావా? నేను చెప్పింది నిజమే డోరేమాన్. నేను కన్నది ఒక మామూలు కల కాదు. కానీ అదెలా సాధ్యం? నీకు యథార్థం కలలో కనిపిస్తోందా? ఇలా చూడు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అదేంటంటే టాటా మీ అడుగు భాగానికా? అంతరిక్ష సరకుల గిడ్డంగికి కనెక్ట్ చేయబడ్డావా? అర్థమైంది. ఏదో కారణం చేత కాలు అంతరిక్షం పొరిపడ్డాయి. ఆ తర్వాత ఈ టెటామికి కనెక్ట్ అయ్యాయి అన్నమాట. వీళ్ళెందుకు నా కళలో కనిపించారు? పురి కారణంగానే అలా జరుగుంటుంది. బహుశా లోపల అతని మనుషుల భావాలు అంతరిక్షం కాళ్ళని దాటి నాకు తెలిసి నీలో ప్రవేశించుంటాయి నోబితా. ఇక తప్పకండి. డోరేమాన్, మనం కూడా వెళ్ళి చూద్దాం పదా. నోబితా